హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము ఇది లాస్ట్ వీకెండ్ వీడియో అండి. నేను ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ వీకెండ్ మేము బ్రూక్ఫీల్డ్ మాల్కి వెళ్ళామండి. అంటే మాకు దగ్గరంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి మా హౌస్ నుండి. మాకు దగ్గరగా ఉండేదైతే ప్రాజన్ మాల్ అండి. అది మాకు దగ్గర ఎప్పుడు వెళ్తామండి. కానీ ఇది చాలా పెద్ద మాల్ అండి. ప్రాజన్ మాల్ పెద్దదే, దానికన్నా ఇంకా కొంచెం ఇది పెద్దదండి, పెద్ద మాల్. అందుకని ఒకసారి చూద్దాం అనుకొని వచ్చామండి. పాపకి ఏమైనా ఆడిపిద్దామని. అలా వస్తూ వీడియో కూడా క్యాప్చర్ చేసి మీకు కూడా చూపిద్దాం అనుకున్నానండి. చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ చాలా బాగుందండి మాల్ మాత్రం, చాలా పెద్ద మాల్. ఇక కోయంబత్తూరులో అయితే ఇదే పెద్ద మాల్ అనుకుంటా నాకు తెలిసి. ఇది ఎవరంటే ఇది తమిళనాడు సీఎందంటండి ఇది, ఈ మాల్. కానీ చాలా బాగుందండి, డిజైన్ మాత్రం చాలా బాగుందండి. బాగా కట్టారండి బిల్డింగ్ మాత్రం. ప్లానింగ్ చాలా బాగుంది, రౌండ్గా. చూడండి ఎంత బాగుంది కదా, లైటింగ్ సెట్స్ అన్ని మంచిగా డిజైన్ చేశారు. తర్వాత స్టార్టింగ్ వచ్చినప్పుడు గోల్డ్, నాకు ఎంట్రన్స్లోనే గోల్డ్ కనిపించిందండి. సింపుల్ డిజైన్స్ చాలా బాగున్నాయండి. నార్మల్గా మనం పార్టీ వేర్కైనా డైలీ వేర్కైనా సింపుల్గా బాగుంటాయి కదండి పార్టీ వేర్ కంటే. కానీ డిఫరెంట్గా చూడండి, బాక్స్లో ఒక బాల్ షేప్లో ఉండి పెట్టారు. నాకు ఆ డిజైన్ బాగా నచ్చింది. తర్వాత ఇక్కడ ట్రన్స్ అండి, ఇది ట్రన్స్ కొంచెం కాస్ట్ ఉంటుందండి. కానీ కాస్ట్ తగినట్టు క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది టాప్స్ అనేది. నేనేవి లోపలికి వెళ్ళలేదండి, ఎందుకంటే నేను ఇంకేం తీసుకోవట్లేదు కదా. నార్మల్ పాపకి గేమ్స్ ఆడిపిద్దామనే దీనిలో వెళ్ళామండి. అందుకని అలా వీడియో కూడా క్యాప్చర్ చేసుకున్నాను నేను. అంటే మళ్ళీ వాళ్ళకి మనం ఏం తీసుకుంటే పర్వాలేదండి, వెళ్ళినా సరే మళ్ళీ వాళ్ళకి టైం వేస్ట్ కదండి పాపం. అందుకని మరి నేను లోపలికి ఏం వెళ్ళలేదు. ఏమైనా తీసుకోవాలనిపిస్తే వాటికి మాత్రం వెళ్ళాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు అలా వెళ్ళామండి లోపలికి. కానీ అన్నీ ఉన్నాయి, ఎక్కువ డ్రెస్సెస్ అండి. డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి. సినిమా హాల్, మామూలు తినడానికి కేఎఫ్సి, గేమ్స్, పిల్లలకి అన్నీ ఉంటాయండి. మనం ఇక్కడికి మాల్కి వచ్చేస్తే సరిపోద్దండి, అన్నీ మనం షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మంచిగా. చూడండి, వెడ్డింగ్ కలెక్షన్స్, జెంట్స్కి సూట్స్ అవన్నీ అక్కడ ఉంటాయి. ఇక్కడ ఒక ట్రాలీ, ఏమైనా పర్చేజ్ చేస్తే ఒక ట్రాలీ బ్యాగ్ కూడా వస్తుందండి. ట్రాలీ బ్యాగ్ ఇస్తారంటే ఫ్రీ. కానీ బిల్డింగ్ మాత్రం చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. లైటింగ్ సెట్స్ అవి మంచిగా ప్లాన్ చేసి కట్టారండి. నాకు డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూసినట్లయితే ఇవేనండి మనకి షాపింగ్ అంటున్నా. డ్రెస్సెస్ అయినా, శాండిల్స్ అయినా, మేకప్ ఐటమ్స్, ఇంకా ఫుడ్ ఐటమ్స్, గేమ్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉంటాయండి. ఇదిగోండి, ఇది కూడా సైడ్లో చిన్న సింపుల్ నెక్ చైన్స్ అండి, చాలా బాగున్నాయి సింపుల్గా. కానీ వీడియో మాత్రం నేను క్యాప్చర్ చేయలేదండి, అంటే దగ్గరికి వెళ్తే తీయలేదు, నార్మల్ చూశాను అంతే, బయట నుండే చూశాను. తర్వాత నాకు ఇక్కడ నచ్చిందండి ఈ గోల్డ్ కలెక్షన్, అందుకు ఒకసారి చూపిద్దామని వెళ్ళాను. వెళ్తే వాళ్ళు వీడియో వద్దని మేడం, నార్మల్ చూడండి అని చెప్పారు. ఓకే అనుకో, నేను ఇక సరే అని చెప్పేసి ఇక అలా స్టార్టింగ్ ఇలా వీడియో క్యాప్చర్ చేసుకున్న తర్వాత అడిగానండి, ఏంటి ఇలా వీడియో తీసుకోవచ్చు అంటే వద్దండి అని చెప్పారు. ఓకేలేండి అనుకొని నేను జస్ట్ ఇలా చూసేసి వచ్చేసానండి బయటికి. కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. మ్యాక్స్ మాల్స్కి వస్తే మాత్రం మనం అన్నీ మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు, మనకు నచ్చినవన్నీ. ఇంకెక్కడ బయటకు వెళ్ళాల్సిన లేదు. కాస్ట్ ఉంటాయి కానీ క్వాలిటీ కూడా అంతే ఉంటుంది, కాస్ట్ తగినట్టే. అంతే కదండి, మనకు ఏదైనా బడ్జెట్ బట్టే ఉంటుంది కదా ఏదైనా క్వాలిటీ అనేది. ఇవన్నీ కొంచెం కిడ్స్వి నైట్ డ్రెస్సెస్ అవన్నీ అండి అవి. ఇక్కడ జెంట్స్కి ఏమో టీ షర్ట్స్, నైట్ వేర్ అన్నీ ఈ సెక్షన్లో ఉన్నాయి. కానీ ఎప్పుడు మేము ప్రాజన్ మాల్కే వెళ్ళామండి. ఆ ప్రాజన్ మాల్ అంటే మాకు నియర్లీ ఒక 10 మినిట్స్ 8 మినిట్స్ అంతేనండి మా ఇంటి నుండి. అందుకు ఎక్కువ అక్కడికి వెళ్ళిపోతుంటాము. ఒకసారి వీళ్ళ కొలీగ్స్తో వెళ్ళారు మా హస్బెండ్, బాగుందని చెప్పారు, వెళ్దాము అంటే సరే ఓకే అనుకుని ఆ రోజు లాస్ట్ వీక్ వెళ్ళి చూసుకొని వచ్చామండి. మొత్తం మనకి గోల్డ్ చేసుకోవచ్చండి. మళ్ళీ స్పెక్టకల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. మళ్ళీ డిజైన్ బ్లౌజెస్, వెడ్డింగ్ కలెక్షన్స్, ఇంకా శాండిల్స్, మళ్ళీ స్పేర్, మనకి గ్రాసరీస్కి సంబంధించినవన్నీ ఉంటాయి. నేను గ్రాసరీస్కి ఎలా వచ్చానని గ్రాసరీస్ కూడా షాపింగ్ చేసుకున్నానండి అది ఒక్కడేని, ఈ షాప్లోని. నాకు ఏవైనా కావాలనిపిస్తే అవి తీసుకొని వచ్చేసాను.
ఇంకా పై ఫ్లోర్ వెళ్తున్నామండి. ప్రతి ఫ్లోర్లో ఇవే ఉంటాయండి డ్రెస్సెస్. అవే ఎక్కువ డ్రెస్సెస్, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ ఇవే ఎక్కువ ఉంటాయి. మన ఫ్యాషన్కే ఉంటాయి. ఇది ఒకటండి, ఇది అబ్బాయిలదే సూట్స్, ఇది జెంట్స్వి. స్టార్టింగ్ చూడండి 1000-2000 అలా ఉన్నాయి కాస్ట్ అనేది. పర్వాలేదండి, మంచిగానే ఉంది. ఇంక జూడియోలో అయితే బాగుంటుందండి. జూడియోలో అయితే కొంచెం మనకి కాస్ట్ తక్కువకి వస్తాయి. ఎవరైనా జూడియోలో ఒకవేళ మీకు తక్కువగా కావాలనిపిస్తే జూడియోలోకి వెళ్ళిపోండి. మీకు రీజనబుల్ ప్రైసెస్ వస్తాయి, మంచిగా డ్రెస్సెస్ ఉంటాయి. మ్యాక్స్, ట్రెండ్స్ ఇవన్నీ బాగుంటాయి. కానీ కొంచెం అంతా కంపేర్ చేసుకుంటే కొంచెం కాస్ట్ ఉంటుంది అంతే. కానీ క్వాలిటీ మాత్రం బాగుంటుందండి. అలా చూస్తున్నామండి. అలాగ వెళ్ళాం కదని నేనైతే ఏం తీసుకోలేదు. జస్ట్ పాపతో గేమ్స్ ఆడిపించుకొని వచ్చేసాము అంతే. ఏదైనా తినేసి వచ్చాము అంతే. ఇంకేం అక్కడ ఏం షాప్ చేయలేదు. నేను చెప్పాను గ్రాసరీసే తీసుకోండి కొంచెం అంతే. ఇంకా నాకు డ్రెస్సెస్ అయినా అవేం తీసుకోలేదు. తర్వాత మ్యాక్స్ డ్రెస్సెసే ఉంటాయండి. వెడ్డింగ్ కలెక్షన్స్ అన్నీ బాగున్నాయండి ఇక్కడైతే. ఇది కూడా వెడ్డింగ్ కలెక్షన్స్, సూట్స్ అన్నీ ఉండి. ఇంకో ట్రాలీ బ్యాగ్స్, ఇదేమో వుడ్లాండ్ అండి. వుడ్లాండ్ కంపెనీ చాలా మంచిదండి. మేము ఆల్రెడీ తీసుకున్నాము. చాలా మంచి క్వాలిటీ. మనకి ఏదైనా రిపేర్ వర్క్ వచ్చినా సరే మళ్ళీ వాళ్ళు 6 monthsలో వస్తే అది మనం బిల్ చేసిందో చూపిస్తే మనకి రిపేర్ చేపిస్తారండి. అది కూడా ఉంది ఆప్షన్. కానీ వుడ్లాండ్ చాలా మంచిది. ఆ బ్రాండ్ చాలా మంచిది, క్వాలిటీది, కాస్ట్ కూడా ఉంటుంది. అలా వెళ్తున్నాం, అలా చూస్తున్నామండి ఇక్కడ ఇంకేమున్నాయా అని. కానీ ఒక్కసారి వెళ్తే మాత్రం కానీ మాల్కి వెళ్తే మాత్రం చాలా టైం పట్టేస్తుందండి. మనం అలా ప్రతిదీ చూడాలంటే 1 yearలో 3 hours 4 hours స్పెండ్ చేయాల్సింది అక్కడ మంచిగా చూడాలంటే. ఇది ట్రెండ్స్ అండి, అమ్మాయిలకి. చిన్నపిల్లలు ఉంటారు కదండి, చిన్నపిల్లలు కూడా ఉంటాయి. టాప్స్, మనకైతే టాప్స్, లెగ్గిన్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవడమే. కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంటాయండి, స్మూత్గా ఉంటాయి, మనకు కంఫర్ట్గా ఉంటాయి ఆ డ్రెస్సెస్ వేసుకుంటే. చూడండి ఎంత బాగుంది కదా డిజైన్ అనేది. సర్కిల్లా రౌండ్గా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది మాల్కి వెళ్తే మాత్రం. ఇంకోటి గేమ్స్ కూడా ఒకటేదో ఐస్తో ఉంటుంది అక్కడ, -10 degrees అటండి ఐస్ది. కానీ అక్కడికి మేము వెళ్ళలేదు. ఇప్పుడు వింటర్ కదా, ఇంక పాపతో ఉన్నాం. ఇంకా అసలు ఇప్పటికే గొంతు బాగాలేదు, అందుకని చెప్పేసి మరి వెళ్ళలేదండి. ఇదండి ఇక్కడ చూస్తే సారీస్ అండి, వెడ్డింగ్ కలెక్షన్ చెప్పాను కదా, ఇది ఒకసారి చూద్దామని వెళ్ళాను లోపలికి. డిజైనర్ బ్లౌజెస్ గట్రా మంచిగా ఉన్నాయి. మనం ఏమైనా సారీస్ తీసుకుంటే ఒక డిజైన్ బ్లౌజ్ తీసుకుంటే సరిపోద్దండి, మంచిగా మ్యాచ్ చేసుకోవచ్చు. నేను ఒకసారి వెళ్ళి క్యాప్చర్ చేసుకున్నాను వీడియోని మాత్రం. చూడండి మీకు చూపిస్తాను. అది బాగున్నాయండి సారీస్. డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, ఇంకా సారీస్ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్లో ఉన్నాయి, పట్టు సారీస్లో కూడా ఉన్నాయండి. కాటన్ సారీస్, డిజైనర్ బ్లౌజెస్ చాలా ఉన్నాయండి. మంచిగా చాలా బాగున్నాయి. వాళ్ళైతే అడుగుతున్నారు ఏమైనా తీసుకుంటారంటే ఏదైనా జస్ట్ చూస్తున్నాను అంతని చెప్పాను. ఇవన్నీ మెటీరియల్ అండి, చాలా బాగున్నాయి. బ్లౌజ్ పీసెస్ మెటీరియల్స్ ఇలాంటి పీసెస్ తీసుకుంటే మనకి ఏ సారీ మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు అండి. కంఫర్ట్గా ఉంటుంది, కాటన్ కదా, చల్లగా ఉంటుంది కూడా. ఇదిగోండి బ్లౌజెస్, ఇవి డిజైనర్ బ్లౌజెస్. ఇవన్నీ మనం డైరెక్ట్ వేసేసుకోవచ్చు, ఇవి స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నైట్ డ్రెస్ అండి. స్టార్టింగే 1000 నుంచి ఉన్నాయి. 1000 కాదు 2000 నుంచి ఉన్నాయండి. 2000 అంటే నైట్ డ్రెస్. అడిగాను కాస్ట్ ఎంత అంటే 2000 అని చెప్పారు వాళ్ళు. స్టార్టింగ్ అంతా 1500-2000 ఉంది. మిగతా ఏవైనా నైటీస్ అండి. నైటీసు, సారీస్, ఇవన్నీ సారీసు ఇవ్వండి. ఒకటి ఈ సారీస్, నాకు పెద్దగా సారీస్ సెలెక్షన్ తెలియదండి, జస్ట్ చూపిస్తున్నాను అంతే, మీకు తెలుస్తుంది కదా. కానీ సారీస్ మాత్రం చాలా తేలిగ్గా ఉన్నాయండి. మనం కొంచెం టెంపుల్స్ గట్రా వెళ్తే కట్టుకోవడానికి బాగుంటుంది, ఈజీగా సింపుల్గా. ఇప్పుడు ఎలాగంటే టిష్యూ మోడల్లా ఉందండి, లెనిన్ అంటాం కదా, అందులో అలా ఉన్నాయి క్లాత్ అనేది. ఇవన్నీ మొత్తం సారీసేనండి. మనం ఓపిక చూడాలనే కానీ చాలా ఉంటాయి.
కానీ నాకైతే పెద్దగా తెలియదండి శారీస్ గురించి. టాప్స్ అయితే పర్వాలేదు తీసుకుంటున్నాను, కానీ టాప్స్ ఫ్రాక్స్ ఏమైనా చూడండి. ఈ శారీస్ బాగున్నాయి కదా. ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ ఏమో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. అలా సింపుల్గా వేసుకోవచ్చు. టెంపుల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, బయటకు వెళ్ళినా సరే వేసేసుకోవచ్చు. నీట్గా ఉంటాయి. మనకి కట్టుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుందండి అలాంటి క్లాత్స్ అనేది. ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చు మనమైతే. చూడండి ఇంకా అలా మొత్తం ఇదంతా శారీసేనండి. శారీస్ మొత్తం మన అమ్మాయిలకి సంబంధించినవి, అబ్బాయిలకి వెడ్డింగ్ కలెక్షన్స్ అనమాట. ఇక్కడికి వచ్చేసి చాలు మొత్తం మనం చూసుకోవచ్చు. ఇంకా ఇవి ఫుట్వేర్ అండి. అదంతా మరి నేను లోపలికి వెళ్ళలేదులేండి. ఈ ట్రాలీ బ్యాగ్స్, ఇంకా విఐపి అమెరికన్ టూరిజం అలా ఉందండి. ఆ కంపెనీస్ 2 కంపెనీస్ ఉన్నాయి. అవి 2 మంచివి, మంచి బ్రాండ్ అవి. తర్వాత స్పెక్టకల్స్ అవన్నీ ఒకవైపు, ఇంకా వాచెస్ అన్నీ ఒకటండి. ఇంకా బాలీవుడ్ వేరింగ్ డ్రెస్సెస్ అంటే ఇవ్వండి చూడండి. కానీ లోపలికి వెళ్ళలేదు నేనేవి, జస్ట్ పైన క్యాప్చర్ చేసుకున్నాను. ఇక్కడ ఆఫర్ ఉందంటే బై 2 get 1. ఇవన్నీ ట్రాలీ బ్యాగ్స్ అండి. నేను ఆల్రెడీ ట్రాలీ బ్యాగ్ అక్కడ ప్రాజన్ మాల్లో తీసుకున్నామండి. అక్కడ కూడా అంటే 2 బ్యాగ్స్ తీసుకున్నాం మేమేం తీసుకున్నామంటే విఐపి తీసుకున్నామండి. ఆ బ్రాండ్ తీసుకున్నాము. అమెరికన్ 2 మంచివే, కానీ విఐపి అంటే మేము నచ్చి తీసుకున్నాంలేండి. 2 మంచి, 2 ఒకటే కంపెనీస్, 2 మంచివే. ఇంక కింద చూసాం. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఇప్పుడు. కానీ వీకెండ్ వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. మాల్స్కి వెళ్తే మాత్రం మనకంతా ఫుడ్ అయిపోద్ది, షాపింగ్ అయిపోద్ది, గేమ్స్ అయిపోద్ది. అంత మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు మనం అక్కడికి వెళ్తే మాత్రం. ఇవన్నీ డ్రెస్సెస్ అండి, లాంగ్ డ్రెస్సెస్ మనకి. ఇంకా జ్యువెలరీ ఐటమ్స్, ఇవన్నీ షర్ట్స్. చూడండి బాగున్నాయి కదా. బయట నుంచి నేను క్యాప్చర్ చేశాను అలాగా. కొంచెం నన్ను వీడియో తీసుకుంటే వద్దన్నారు. ఇతను కూడా వద్దన్న, నార్మల్ చూడండి అని అన్నారు. బ్యాంగిల్స్ అవి చాలా బాగున్నాయి. ఓకే అనుకో, నేను ఇక మరి క్యాప్చర్ చేయాలి, జస్ట్ చూసేసి వచ్చానండి. ఇవన్నీ పిల్లలవండి, పిల్లల డ్రెస్సెస్. ఇంకా ఫోన్స్ అన్నీ ఉంటాయండి. మళ్ళీ ఫోటో ఫ్రేమ్స్, ఇవన్నీ మనకు సంబంధించినవండి. నైటీస్, నైట్ డ్రెస్సెస్. ఈ పిల్లల డ్రెస్సెస్ పిల్లలకి ఉంటాయి కదండి, ఫుడ్ ఫీడింగ్ చేసేవి అన్నీ, పిల్లల ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎవరికైనా దగ్గర ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మంచిగా ఉన్నాయి క్లాత్స్ అయితే అన్ని, పిల్లలవైనా మనవైనా. ఇవన్నీ ఫ్రాక్స్ అండి. మనకి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, షార్ట్ ఫ్రాక్స్ ఉన్నాయి. బాగున్నాయి క్లాత్ అయితే. 1500 అంత అనుకుంటా. నేను తీసుకోలేదు, జస్ట్ చూశాను అంతే. కానీ బాగున్నాయి. మనకు డైలీ వేర్కి ఎక్కడికైనా సింపుల్గా వెళ్ళి మాల్స్కి వెళ్ళడానికి బాగుంటుంది, సింపుల్గా. ఇవన్నీ కుర్తీ సెట్స్ అండి. కుర్తీ సెట్స్ కూడా బాగున్నాయి. గేమ్స్ ఉంటాయండి. గేమ్స్కి కాదు, మా పాపని తీసుకెళ్తున్నాము ఇక గేమ్స్ ఆడిపిద్దామని. మా పాప మాత్రం భలే ఎంజాయ్ చేస్తుంది. మాల్కి వస్తే మాత్రం అస్సలు ఆగదు, తిరుగుతూనే ఉంటుంది. ఎందుకండి ఇది గేమ్స్ అండి, అన్ని గేమ్స్ ఉన్నాయండి. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా మనం వెళ్ళాలి, కానీ చాలా టైం స్పెండ్ చేయొచ్చు మొత్తం. చూడండి, ఇవన్నీ గేమ్స్ అండి. పెద్దోళ్ళైనా చిన్నపిల్లలు ఎవరైనా ఆడుకోవచ్చు.
పిల్లలు వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి. వస్తే మాత్రం అలా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఏం తోచదు కదా. చూడండి ఎలా వెళ్తుందో మా పాప. అస్సలు ఆగదు, తిరుగుతూనే ఉంటుంది అలాగ చుట్టూ. అక్కడికి వెళ్ళింది కానీ గేమ్స్ ఆడకుండా అక్కడ ఉన్న ఛార్జింగ్ వైర్లు లాగడం అవి చేస్తుందండి. తర్వాత అక్కడ మనకు ఫన్గా ఒక అతను అలా క్యాప్ వేసుకుని ఉంటే అతను చూసి బాగా ఎంజాయ్ చేసింది. అతనితో బాగా ఎంజాయ్ చేసిందండి. కానీ ఎక్కువ టైం నేను క్యాప్చర్ చేయలేదు వీడియో. కానీ అతనితో బాగా ఆడుకుంది. చూడండి దాన్ని ఎలా పట్టేసుకుందో. ఇంత చిన్నపిల్లలకి వస్తే కొంచెం వాళ్ళకి బాగుంటుందండి. వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా గేమ్స్ ఎలా ఆడాలనేది. ఫస్ట్ టైం వాళ్ళకి తెలియకపోయినా మనం చెప్తాం కదా, చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ టైం వాళ్ళు అలా చేయాలని చూస్తారు. ఈ టైంలోనే పిల్లల్ని కొంచెం ఎక్కువ అలవాటు చేయాలండి ఇలాంటి గేమ్స్ అన్నిటికీ. అలా ఇంట్లో ఉన్న అలాగా బోర్ కొడుతుంది కదా, ఇలా బయటికి సరదా తీసుకొస్తే వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ తెలుస్తుంది కదా. కొంచెం అలా బయటకు వచ్చి కొంచెం సేపు అలా ఆడిపిస్తే మనకు కార్డు కూడా ఉంటుందండి. మనం ఒక కార్డు 800 మన ఇష్టమే రీఛార్జ్ చేసుకోమనండి. వచ్చిన సార్లు ఆ గేమ్స్ మనం స్కాన్ చేసుకొని ఆడేసుకోవచ్చు. మేము అయితే అలానే చేస్తాము. గేమ్ కార్డు తీసేసుకుంటాము, అది 1000 రూపీస్ అలా రీఛార్జ్ చేసుకుంటాము. స్టార్టింగ్ ఎంత ఉంటుందంటే 120 నుంచి ఉంటాయండి కాస్ట్ గేమ్స్కి. మనకి ఏ గేమ్ కావాలో దానికి స్కాన్ చేసుకొని ఇక మనం ఆడేసుకోవచ్చు. మేమైతే అలానే చేస్తాము, రీఛార్జ్ చేసుకుంటాం అనమాట. ప్రాజెక్ట్ మాల్కి వెళ్తే ఇప్పుడు అలానే చేస్తామండి. చూడండి జూమ్ చేసాను, అది వెడ్డింగ్ కలెక్షన్స్ అండి. మన అమ్మాయిలకి లెహంగాసు, సారీసు, ఎంగేజ్మెంట్ రిసెప్షన్కి ఏమైనా ఉంటే అవన్నీ ఉన్నాయండి. డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అవి కూడా. టాటూస్ మళ్ళీ మెహందీ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడండి ఈ ప్లేస్లో వీళ్ళు వేస్తారు. మనం ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు వేస్తారు. ఇంక ఇక్కడ అయిపోయిందండి. అలా ప్రతి ఫ్లోర్ అలా చూస్తున్నామండి మేము. అలాగా జస్ట్ ఇంక పై ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇంకా కానీ వీకెండ్ వస్తే మాత్రం మంచి ఫన్ అండి. వస్తే మాత్రం మనకు మంచిగా అనిపిస్తుంది ఆ వీకెండ్ అంతా పాపం వర్కులు చేసుకుని ఉంటారు కదా. అలా వీక్లీ వన్స్ అలాగ వస్తే బయట కొంచెం ఫ్రెష్ అవుతారు అంతే. కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. ఏమైనా గేమ్స్ అయినా ఎక్కడైనా ఆడేసుకొని అలా జస్ట్ చూసుకొని అలా వెళ్తే బాగుంటుంది. పిల్లలకు కూడా అలా తీసుకెళ్తే వాళ్ళకు కూడా ఏదైనా చూపించినట్టు ఉంటుంది కదండి. మన షాపింగ్ అయిపోద్ది, వాళ్ళకి కూడా ఏదైనా ఆడిపించినట్టు ఉంటుంది కదా. ఇది జిమ్ అండి. జిమ్ చేసుకోవచ్చు, ఇక్కడ అన్నీ ఉంటాయండి. ఇది ఫుడ్ దండి. జస్ట్ స్నాక్ ఐటమ్స్ ఏవైనా కొంచెం బర్గర్లు అవి ఉంటాయి కదా, అది అటువైపుది. చూడండి అలా చూస్తుంది మా పాప. కళ్ళు మూసుకొని నడుస్తుందండి. దానికి అలా ఇష్టం కళ్ళు మూసుకొని అలా వెళ్ళడం. అలా ఎంజాయ్గా ఫీల్ అవుతుంది కళ్ళు మూసుకొని వెళ్ళడం అనేది. ఇది ఐస్ అండి. ఇది మొత్తం ఫుల్ -10 degrees అంట. వాళ్ళు డ్రెస్ ఇస్తారండి, స్వెటర్స్ అవి ఇస్తారు వాళ్ళని. మనం ఏం తెచ్చుకోవాల్సిన లేదు. కానీ వెళ్దాం అనుకున్నాం కానీ లాస్ట్ మినిట్లో ఆగిపోయామండి. ఎందుకంటే పాపతో ఉన్నాం కదా, అసలే వింటాను మళ్ళీ కోల్డ్గా ఉంటుంది ఎందుకులే అని చెప్పేసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొంచెం పెద్ద అయినా ట్రై చేద్దాం అనుకుని వచ్చేసామండి. -10 degrees అంట. ఎందుకులే అనుకుని ఇప్పటికే గొంతులే బాగాలేదు ఎవరికున్నా, బాగా చల్లగా ఉంటుంది కదా, అందుకే ఆగిపోయాము. ఒకసారి వాళ్ళు చూపించారండి డెమో, అది టీవీలో పెట్టి ఆన్ చేసి చూపించారండి. ఇలా ఉంటుంది మేడం లోపలని. చూసాం కానీ వద్దులే ఇక పాపతో ఉన్నాం కదా అనుకుని మేము వేరే దగ్గరికి వెళ్ళిపోయామండి. ఇక్కడ పిల్లలకి బుక్స్ అవి ఉన్నాయండి. బుక్స్ ఐటమ్స్, చిన్న చిన్న లాక్స్, చైన్ లాక్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇదేమో ఫోన్స్ అండి, ఐఫోన్, ల్యాప్టాప్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. పిల్లల టాయ్స్ అన్నీ ఇలా బయట క్యాప్చర్ చేసుకోండి అలాగా. ఎందుకంటే HP కంపెనీ ఇవన్నీ
మంచిగా ఉన్నాయండి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. మంచిగా అన్నీ అంటే ల్యాప్టాప్ బయట అయితే ల్యాప్టాప్లకి అన్నిటికి ఒక షాప్కి వెళ్ళాలి, డ్రెస్సెస్ ఒక షాప్కి, ఇవన్నిటికి వేరు వేరు చెప్పులకి ఒక షాప్కి అన్నట్టు ఉంటుంది కదా. అదే మాల్కి వచ్చేసామంటే మొత్తం అన్నీ షాప్ చేసుకోవచ్చండి. పూర్విక అంటే ఇది సెల్ ఫోన్, ఇది ఒకటి ఫోన్ అండి, మొబైల్స్ అండి ఇది కూడా. ఇంకా డ్రెస్సెస్, మాల్స్ అంతా మ్యాక్స్ డ్రెస్సెస్ అండి, అండ్ ఫ్యాషన్కే ఉంటాయి నన్ను. చైన్స్, వాచెస్ అలా ఉంటాయి. నెక్స్ట్ మేము తినడానికి వచ్చేసామండి కేఎఫ్సి. నేనైతే మా హస్బెండ్ తినలేదు, కానీ ఇక్కడ ఆనందస్ రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ వెజ్ అది చోలా మసాలా పూరి తీసుకున్నారు. నేనేమో కేఎఫ్సి తీసుకున్నాండి. అంటే 4 పీసెస్ ఏమో 339 రూపీస్ అంట. మామూలుగా అన్నీ మిక్స్డ్ వస్తాయంట, వింగ్స్, లెగ్ పీసెస్ అన్నీ వస్తాయంట. రైస్ దగ్గర పీసెస్ అన్నీ మిక్స్డ్ పీసెస్ అయితే 540 అంట. నేను అదే తీసుకున్నానండి. కానీ బాగుంది, నాకు చాలా ఇష్టం అండి కేఎఫ్సి అంటే. తర్వాత తినేసి నేను కొంచెం అలా ఫిష్తో అది ఉంటుంది కదండి, అది కొంచెం సేపు ఆడుకున్నది. చార్జ్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటా. 10 రూపీస్ అంటే 10 మినిట్స్ అండి. 10 మినిట్స్కి 100 రూపీస్ పర్చేస్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. మంచిదండి ఇది, మనకి బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా అవుతుందంట ఇది చేసుకుంటేలా. మా పాప అయితే చూసి ఆగలేదండి అస్సలు, తీసుకెళ్ళిపోయారు బయటికి. లోపల చేతులు పెట్టేయడం లేకపోతే దిగిపోవడం చేస్తుంది. కానీ అవి చేసుకుంటే చాలా నాకు బాగా అనిపించిందండి. ఏదో అలా జస్ట్ ఫన్ అంతే. అలా కుడుతుంటే చాలా బాగుందండి అవి ఫిషెస్, చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్నగా నేను. కానీ పర్వాలేదండి, 10 మినిట్స్కి 100 రూపీస్ పే చేసాం మేమైతే. ఎందుకంటే అక్కడ డెమో కూడా ఉందండి, అంటే ఇలా చేసుకుంటే ఏమవుద్దని, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుందటండి. తర్వాత అది అయిపోయిన తర్వాత నేను మరొక గేమ్స్కి వచ్చామండి. ఇంకా ఈ ఫ్లోర్లో కూడా గేమ్స్ ఉన్నాయండి పిల్లలకి. ఎందుకంటే ఆ పాప దగ్గర బెలూన్ కావాలని పరిగెడుతుంది ఆ పాప వెనకాల. ఆ పాప ఏమో పరిగెడుతుంది. చాలా బాగా అనిపిస్తుందండి. కొంచెం అలా బయటకు వస్తే అలా కొంచెం పిల్లలు ఎంజాయ్ చేస్తారండి. కానీ ఇది మా పాప ఆడిన కన్నా చుట్టూ తిరగడమే ఎక్కువ. అన్నీ చూసి ప్రతిదీ అబ్జర్వ్ చేయడమే పని. ఆ లోపలికి వెళ్ళి అక్కడ ప్లగ్లు ఉంటే అక్కడ చెయ్యలు పెట్టడానికి చూస్తుంది. మళ్ళీ తీసుకొచ్చేసాను, అస్సలు ఆగదు, దుముకుతూనే ఉంటుంది. కానీ మాల్ ప్రైసెస్ పర్వాలేదండి, రీజనబుల్గా ఉంటాయి. మనకి మంచిగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందండి. ఎవరైనా దగ్గరగా ఉన్న ఎవరైనా చూడండి, ఎవరైనా యూజ్ అవుతుందని నేను వీడియో క్యాప్చర్ చేసుకోండి అంతేని. చూడండి ఆ పాప అలా ఆడుతుంది వాళ్ళ పేరెంట్స్తో. లాస్ట్లో వాళ్ళతో కూడా ఆడిందండి పాప, ఆ పాపతో కూడా. ఇవంటే కానీ గుర్రాలు చుట్టూ తిరిగేది, దాంతో ఆడింది ఆ పాప. ఒక్కదే ఆడుతుంటే వాళ్ళేమో మా పాపను కూడా కూర్చోబెట్టారు. కానీ మంచిగా టైం స్పెండ్ చేసుకోవచ్చండి మాల్కి వస్తే మాత్రం. బ్రూక్ ఫీల్డ్ మాల్ అండి మాల్ పేరు. ఇది నియర్లీ ఒక 20 మినిట్స్ అండి మా హౌస్ నుంచి. 30 మినిట్స్ అనుకుంటా, 20-30 మినిట్స్ అంతే. కానీ ఇక్కడ బస్సెస్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ అండి. అంటే కొన్ని బస్సెస్ అయితే మన అమ్మాయిలకైతే ఫ్రీ, అబ్బాయిలకైతే 10 రూపీస్ ఛార్జ్. అదే క్యాబ్స్కి అయితే మాత్రం ఎక్కువ ఉంటుందండి, డబ్బులు అడుగుతారు. 70 రూపీస్ చూపిస్తే 140 రూపీస్ అలా డబ్బులే అడుగుతారు. ఇదిగోండి ఈ గేమేనండి, ఇది ఆడింది లాస్ట్లో.
అంత ఇటు అటు మొత్తం చుట్టూ తిరుక్కనే ఉంటుంది. నేను ఎటు వస్తే అటు వెళ్తుంది, అటు వస్తే అటు వెళ్తుందండి. అంతేకా పిల్లలకి వస్తే కొంచెం ఎంజాయ్గా ఉంటుంది. ఇలా ఆడుకుంటే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. లేకపోతే ఇంట్లో అలా ఉంటే అలా ఏదో ఒకటి అలా చేసి బోర్ కొట్టి అలా ఏడుస్తూనే ఉంటారండి. ఇలా బయటకు తీసుకొచ్చామనుకోండి కాసేపు కొంచెం పని చేస్తారు. ఆ షూ అన్నీ తీసి పడేసిందండి. అస్సలు ఉంచుకోదు, అస్సలు ఎంత చిరాకో తెలియదు మా పాపకు మాత్రం. అక్కడ వాటర్లో దిగిపోయి ఆ సాక్స్లు కూడా తడిపేసింది మొత్తం. కాకపోతే నేను ఎక్స్ట్రా పట్టుకుంటున్నాను హ్యాండ్ బ్యాగ్లో, ఎందుకంటే ఇలా ఆడినప్పుడు ఏమైనా పాడవుతాయి అని నేను ఎక్స్ట్రా పట్టేసుకుంటున్నాను ఏమైనా డ్రెస్సెస్. మళ్ళీ ఫుడ్ కూడా పట్టేసుకుంటున్నాను, అంటే మిల్క్ పట్టుకుంటున్నాను. ఫుడ్ మాత్రం ఇంటికి వెళ్ళాక పెడతానండి, బయటనైతే ఏం పెట్టాను. మేము తింటాం కానీ మా పాపకైతే ఏం పెట్టాము. ఒక మిల్క్ పట్టుకుంటాను, అదే కొంచెం తాగుతుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే పెట్టేస్తాను, అంటే రెడీగా ఉంచేస్తాను. వెళ్ళిన వెంటనే కుక్కర్ ఆన్ చేసుకుంటున్నాను అండి, అంతే. మళ్ళీ వెళ్ళిన వెంటనే చేసి ఇవన్నీ కన్నా ముందే అన్నీ రెడీ చేసి ఉంచితే వెళ్ళి కుక్కర్ పెట్టేసుకొని అలా పెట్టేయచ్చు ఫుడ్ అనేది. కానీ ఇలా ఉంటే ఈ టైంలో వాళ్ళకి ఆకలి ఏం తెలియదండి, అలా ఆడుతూనే ఉంటారు. చూడండి ఎన్ని వేసాలు వేస్తుంది. లాస్ట్లో దిగిపోయిందండి ఫైనల్గా. కానీ చాలా మంచిగా ఆడుకోవచ్చు అండి పిల్లలు మాత్రం మాల్కి వస్తే. మేమైతే పాప కోసమైనా వచ్చామండి, ఇంకేం కొనాలని కాదు. లాస్ట్లో మాత్రం నేను మరి గ్రాసరీస్ తీసుకున్నాను కొంచెం. అస్సలు ఆగట్లేదు, అస్సలు ఒక చేత్తో వీడియో తీయడం కదా, అందుకు అలా వచ్చింది వీడియో. ఎందుకంటే లాస్ట్లో వాళ్ళు ఎక్కించారు, వాళ్ళతో పాటు ఆడింది. నాకే భయం వేసింది పడిపోద్దేమని, కానీ వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ మంచిగా పట్టుకున్నారు. వాళ్ళ పాప అండి, పాప. అంతేనండి, మొత్తం అన్నీ కవర్ చేస్తాం మాల్ అంతా, ఎక్కడ ఉన్నాయని. కానీ ఏమీ తీసుకోలేదు, కానీ జస్ట్ అలా మొత్తం చూసామండి ఎలా ఉంటుందని. ఇక మేము అక్కడికి వెళ్ళిపోతున్నామండి స్పార్లోకి, కొంచెం గ్రాసరీస్ తీసుకుందామని. అక్కడ వీడియో క్యాప్చర్ చేయాలనుకున్నాను కానీ అక్కడ వద్దన్నారండి, వీడియో కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పారు. సరే అనుకుని మరి నేను అక్కడేం లోపలేం క్యాప్చర్ చేసుకోలేదు వీడియో. ఫొటోస్ దిగుతున్నారండి, బాగుందండి మాల్ మాత్రం చాలా బాగుంది, మంచిగా డిజైన్ చేశారు. నాకైతే బాగా నచ్చింది ఈ మాల్ మాత్రం. మంచిగా షాపింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నీ మనకి. చూడండి ఎంత బాగుంది కదా, పైకి చూపిస్తున్నాను, మంచిగా డిజైన్ చేశారండి. ఇంకంతేనండి, స్పార్లోకి వెళ్ళిపోతున్నాం మేము. ఇక్కడైతే స్పార్లో అయితే మనకి ప్రైస్ పర్వాలేదండి, కొంచెం రీజనబుల్గా ఉంటుంది. మనం తీసుకోవచ్చు, కాకపోతే ఎప్పుడు నేను తీసుకోను, చెప్పాను కాబట్టి నేను స్టోర్స్లో తీసుకుంటున్నాను. అప్పుడు ఏదో కొంచెం పాపకు ఆడిపించాలని వెళ్ళామండి, మా సర్లే అనుకుని మంత్ అండి టైం కాదనుకున్నా కొంచెం కొంచెం షాపింగ్ చేసుకున్నాను. మనకి ఏం ఐటమ్స్ కావాలి అవి. అది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది అండర్ గ్రౌండ్లోనండి, ఇది స్పార్ అనేది డిజైన్ చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, అది పైన గ్రౌండ్ ఫ్లోరే కానీ ఇది అండర్ గ్రౌండ్లో ఉంది. ఇది బాగుందండి, మంచిగా బిల్డ్ చేశారు. ఇది ఏదైనా స్టార్టింగ్ ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా రైస్ ప్యాకెట్స్, ఇంకా అన్నీ ఉన్నాయండి, ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకేవో మొక్కలు అవన్నీ ఉన్నాయి.
కానీ ఇంకా లోపలికి వెళ్తున్నప్పుడు అతను వద్దన్నారండి. ఇక వీడియో ఆఫ్ చేస్తాను నేను. ఏదైనా నేను తడబడిన హెల్ప్ చేసింది నాకు కొంచెం చూడండి గొంతు పట్టేసిందండి అంతే. 30 మినిట్స్ కదా, ఇదే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ అవ్వడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఓపిక చూసుకున్నాను, నా వీడియో చూసుకుని థ్యాంక్ యూ అండి అందరికీ. అంతేనండి, బ్రూక్ఫీల్డ్ మాల్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అయిపోయిందా?